బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీలా ఉందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి సాయం చేయలేదని ఆక్షేపించిన ఆది శ్రీనివాస్ కనీసం ప్రధాన ప్రాజెక్టులకు పైసా విదల్చలేదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ బారాసాతో రాచరికపు పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. ఫెడరల్ ప్రభుత్వంలో రూపాయి తెలంగాణ నుంచి వెళ్తే మీరు ఇచ్చేది 42 పైసలే. మీరు సబర్మతిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతోని, గంగానదిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతోని. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మూసినది రివర్ ఫ్రంట్ నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, త్రిబుల్ కు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, మెట్రోకి నిధులు ఇవ్వమంటే ఇవ్వరు. ఆపేది మీరే కదా అంటున్నాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మొన్నటి బడ్జెట్ లో అనావ పైసా తెలంగాణ తీసుకురాని మీరు ఈరోజు పగటి కళలు అంటూ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఇక్కడ రాచరికపు పాలన జరుగుతుందని చెప్పినటువంటి మాట్లాడడాన్ని నేను తప్పుపడతా ఉన్నాను.